ఆత్మీయ కుటుంబంలో నన్ను కూడా ఒక సభ్యునిగా చేర్చుకుని ఇటు విధమైనటువంటి అవకాశాన్ని, ఆధిక్యతను, అనుమతిని తెలియజేస్తున్న అనుగ్రహించిన దేవాది దేవునికి నా కృతజ్ఞతను చెల్లిస్తూ, అదే క్రమంలో ఈ జేపీటీసీలో కూడా ఇటు విధమైనటువంటి బాధ్యతను అప్పగించినటువంటి నేటి దిన సభాధ్యక్షులు, జేపీటీసీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ బిషప్ గారికి, క్రీస్తు రత్న యోసఫ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి శ్రేష్టమైన దినాన్న నాతోటి సహదాసులకు నా ప్రత్యేకమైన వందనాలు. నాకంటే ముందు నుండి కూడా జేపీటీసీలో వారు ఎంతో బాధ్యత కలిగినటువంటి సేవకులుగా గుర్తించబడి ఈ పరిచయలో ముందుకు సాగుతున్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని సేవకులు వరప్రసాదయ్య గారికి, అలాగే దేవుని సేవకులు చోనయ్య గారికి, ప్రేమ్ సాగర్ గారికి, సైలస్ గారికి, స్టీవెన్ గారికి, ఆదినారాయణ గారికి, గుంటూరు పాల్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశేషంగా నేను దినాన్న ఈ పెనుయేలు మరి హెబ్రోను సహవాసపు మందిరాన్ని మనకు దేవుని పరిచర్యలో వాడబడడానికి, మనందరూ కలిసి ఇక్కడ దేవుని స్తుతించడానికి అనుమతించి, సమ్మతించి మరి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ఈ సంఘము యొక్క కమిటీ వారికి, ముఖ్యంగా విశేషంగా కమిటీ తరఫున ఇక్కడ జాన్ గారు ఉన్నారు, జాన్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్కటి సాక్ష్యాన్ని, మందిరం ఎలా ఇక్కడ ఈ విధంగా ఆవిష్కరించబడింది, ఏ స్థితి నుంచి దేవుని స్థితికి తీసుకొచ్చాడు అనే సంగతుల గురించి ఆయన మాతో చెప్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభువా, ఈ అర్ధగంట సేపు దేని గురించి నేను మాట్లాడాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నా మనసులో వచ్చినటువంటి ఆలోచన నేను మీ ముందు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏ దినాన్న ఈ 3 దినాల హోస్ట్గా ఉంటూ మనందరినీ చక్కగా ఇక్కడ సమకూర్చి, మనందరికీ చక్కని సౌకర్యవంతమైన పరిస్థితులు సమకూర్చి, ఇంత గురుతర బాధ్యతను వహిస్తూ తనకు తానుగా దేవుడి మీద ఆనుకుని, దేవుడి మీద అతను అవి కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి సహోదరి బ్లాండినా సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప, ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమాన్ని పోరాడుతూ దేవుని యొక్క సహాయంతో ముందుకెళ్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, ఇది నాకు నచ్చిన మాటలు మనం చదువుకుంటున్నాం. చూడండి, 32వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామము నిమిత్తమై నీకు వందనాలు. నేటి దినాల జేపీటీసీ ద్వారా ఈ 11వ వార్షికోత్సవంలో దీనదాసుడు అల్పుడనగు నేను నీ మాటను అందించడానికి ఇదిగో ఈ మంచి సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. అల్పుడనగు నీ దీనదాసుని దర్శించండి, సహాయం చేయండి. నీ నోటి బోరగా నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. వినుబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తున్నాను స్వామి. కనికరించండి. మీ వాక్యానికి మాకు మధ్యలో అవరోధంగా అడ్డుగా నిలుచున్న ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలను యేసు నామములో బంధిస్తున్నాం. మీ బలమైన సన్నిధి మాతో ఉంచండి, మీ కృపతో నింపండి, సహాయం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సుమారుగా అందరూ కూడా ముగించేటువంటి సమయంగా భావిస్తారు. ఎందుకంటే భోజనాలు వచ్చేసేయేమో, ముగించేస్తారేమో అనుకుంటున్న వేళల్లో వాక్యం చెప్పండి అయ్య గారు నాకు ఇచ్చారు ఈ సమయాన్ని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని విసిగించే ధోరణిలో కాకుండా చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలాసార్లు జేపీటీసీ గూగుల్ మీట్లో మీతో వాక్యాన్ని నేను షేర్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఇప్పుడు ముఖాముఖిగా మీతో మాట్లాడడం నేను దేవుడిచ్చిన ధన్యతగా నేను భావిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ స్క్రిప్చర్ అంటే ఈ వాక్యం, ఈ పారాగ్రాఫ్ మనం అందరికి బాగా పరిచయమైనదే. చాలా సార్లు దేవుని సేవకులు చెప్పగా మనం విన్నాం. అనేకమైన పర్యాయాలు దీన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పెనుగులాట జరుగుతుంది అనే మాట మనం గమనిస్తున్నాం. ఏంటి అక్కడ జరుగుతున్న విషయం ఏంటి, ఆ నేపథ్యం ఏంటి అని కనుక ఆలోచిస్తుంటే
దేవుని సన్నిధిలో ప్రియులారా యాకోబు అనబడేటువంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా అతడు దేవునితో పెనుగులాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని గుర్తిస్తున్నాం. యాకోబు ఎక్కడి నుండి ఎక్కడికి తన ప్రయాణం కొనసాగింది, తన జీవితం యొక్క గమ్యం ఏమిటి అని మనం ఆలోచిస్తున్నట్లయితే కనుక అతడు తన తండ్రి ఇంటి నుండి పారిపోయి వచ్చేసాడు అని చెప్పాలి. పారిపోయే వచ్చాడు. ఎందుకంటే తండ్రి తన పెద్ద కుమారుడి రాష్ట్రం ఆశీర్వదించబోతున్న క్రమంలో తన తల్లిని ప్రోత్సాహాన్ని బట్టి ఆ తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి యాషావు తమ్ముడైనటువంటి యాకోబు మీద చాలా కోపంగా ఉన్నాడు. ఏ సమయంలోనైనా ఆ తమ్ముడిని పట్టుకొని చంపేస్తాడేమోనని తల్లే చెప్పింది, బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, దయచేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, మీ మేనమామ ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తుంటే హారాను నుండి బెయేర్షెబా వైపుకు అతడు ప్రయాణం చేస్తూ అతడు పారిపోయి వచ్చేసాడు. సందర్భంలో అతడు మరలా తిరిగి దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ సుమారు 21 సంవత్సరాల తర్వాత అతను బయలుదేరి వస్తున్నాడు మరలా తండ్రి ఇంటికి. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఏమిటంటే, చాలా సంవత్సరాలు అయిపోయింది, మళ్ళా నా స్వగృహానికి లేదా స్వగ్రామానికి నేను వెళ్తున్నాను, నాకు చాలా మంచిగా అందరూ నాకు సహాయం చేస్తాడు, నా అన్నయ్య కూడా మర్చిపోయి ఉంటాడు నేను చేసిన తప్పు, పొరపాటు, మిస్టేక్, కాబట్టి నాకు ఇబ్బంది ఏమీ లేదు, నేను చాలా సంపాదించాను, ఆశ సంపాదించాను, కాబట్టి నాకు మంచి స్వాగతం పలుకుతారేమో అందరూ అనుకుంటున్న క్రమంలో అతనికి ఒక న్యూస్ వచ్చింది, లేకపోతే ఒక మెసేజ్ వచ్చింది. అది ఏమనంటే, మీ అన్నగారి అయినటువంటి యాషావు 400 మందిని తీసుకుని నిన్ను వేసేయడానికి వచ్చేస్తున్నాడు, ఇంకా అయిపోయింది నీ చరిత్ర అనే మాట విన్నాడు. ఆ మాట విన్నాక అక్కడ జరుగుతున్నటువంటి సంగతి ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యంలో మనం గమనిస్తున్నాం. అతడు ఆ రాత్రి ఏం చేస్తున్నాడు అంటే, తన బిడ్డలందరినీ పంపించి అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనని దేవునితో పోరాడుతున్నాడు అనే మాట గమనిస్తున్నాం పిల్లరా. ఎందుకు ఒక వ్యక్తి సుమారుగా నడి వయస్సులో 40 ఏళ్ళు దాటినటువంటి ఒక వ్యక్తి ఏమి ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టేది లేదు అంటున్నాడు. ఏంటి దేనికోసం నిన్ను ఆశీర్వదించాలి? పాపం 45 సంవత్సరాలు వచ్చేసి వివాహ వయసు దాటిపోతుంది, ఆయనకి వివాహం కాలేదు, అందుకే పాపం వివాహం కాలేదని చెప్పి బాధపడుతున్నాడేమో, మంచి భార్య కావాలని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడేమో అనడానికి లేదు. 2 భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పెళ్ళయింది కానీ సంతానం కలగలేదేమో అందుకే ఏడుస్తున్నాడేమో అనడానికి లేదు. 11 మంది పిల్లలు ఉన్నారు. ఈ 11 మంది పిల్లల్ని ఎలా పెంచాలరా బాబు అంటూ ఏడుస్తున్నాడేమో అనుకుందాం. కాదు, విస్తారమైన ఆస్తులు, మామూలుగా లేదు. అసలు ఒక కానుక ఇవ్వడానికి అతడు ఏమని పంపించాడో మీరు చదివితే ఆశ్చర్యపోతారు. అక్కడ చదివినటువంటి లేఖన భాగంలో అన్నగారికి ఒక కానుక పంపిస్తున్నాడంట. అందరూ చెప్పండి, ఏంటి? ఒక కానుక అనండి, ఒక కానుక. ఏంటి ఆ కానుక? ఏంటి ఆ కానుక? మేము చదవడానికి కోసమే దేవుని సన్నిధిలో పిల్లరా ఆలోచించినట్లయితే 32వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ మాట గమనిస్తున్నాం. చదవడానికి సమయం లేదు, అది నేనే చెప్పేస్తున్నాను, గమనించండి. అతడు ఒక కానుక తన అన్నగారైన యాషావు దగ్గరకు పంపిస్తున్నాడు. ఏమిటి ఆ కానుక యొక్క విధానం ఏమిటి? ఆ కానుక యొక్క పరిస్థితి ఏంటంటే కనుక 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడివంటలు, 40 ఆవులు, ఆబోతులు, గాడిదలు, వాటి పిల్లలు, వాటిని కూడా అతడు తన అన్నగారికి తను సంపాదించిన ఆస్తిలో నుండి ఒక కానుక ఇస్తున్నాడు. కానుకనే మనం గమనిస్తే 200 మేకలు ఎంత రేటు ఉంటుంది గమనించండి. లెక్కలు చూస్తే 200 గొర్రెలు, పాడి ఆవులు, ఒంటెలు అన్ని కూడా వీళ్ళని గమనిస్తే కనుక సుమారుగా ఈ రోజుల్లో లెక్కలేస్తే సుమారుగా ఒక 5 లక్షలు వస్తుందా, లేకపోతే ఇంకా ఎక్కువగా రావచ్చునేమో అనుకుందాం. అంటే ఎంత ఆస్తి కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ యాకోబు ఎబ్బేము దగ్గర అంత పెనుగులాడుతూ నీవు నన్ను ఆశీర్వదించు అంటాడేంటి? చక్కని భార్యలు ఉన్నాడు, ఇంకా ఆశీర్వాదం ఏం కావాలి? 11 మంది పిల్లలు ఉన్నారు, ఇంకా ఆశీర్వాదం అంటాడేంటి? విస్తారమైన ఆస్తి ఉంది, ఇంకా ఆశీర్వాదం అంటాడేంటి? కావలసినటువంటి పనులు ఉన్నారు, ఇంకా ఆశీర్వాదం అంటాడేంటి? ఇంత ఆస్తిని కూడగట్టుకుని భార్యలను కలిగి ఉండి, సంతానాన్ని కలిగి ఉండి, విస్తారమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండి, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి యాకోబు ఎబ్బేము దగ్గర 1
అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు అంటాడు. ఏంటి యాకోబు, ఏమైంది నీకు? ఏం లేదు, ఆరోగ్యం లేదా? పోనీ ఎంత ఆస్తి ఉన్నా పోనీ యాకోబు గారికి ఆరోగ్యం లేదేమో, ఒకవేళ ఏదైనా కంప్లైంట్ ఉందేమో, బాగుందేమో, హార్ట్కి సంబంధించిందో, ఇక దేనికో అనుకుంటామేమో. కాదు, చక్కని ఆరోగ్యం ఉంది ఆయనకి, మంచి ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది లేదు. మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు, ఆస్తిని కలిగి ఉన్నాడు, భార్యలు కలిగి ఉన్నాడు, సంతానం కలిగి ఉన్నాడు, స్థితిగతులుగా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఏమంటాడు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదించు. ఇంకేంటి ఆశీర్వదించడం? అక్కడ దేవునితో పెనుగులాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. దేవుడు అతను అడుగుతున్నాడంట, బ్రతిమాలుకుంటున్నాడంట. ఏమని తెలుసా? యాకోబు, తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టు. చాలా విచిత్రంగా లేదండి? ఏంటిది? దేవుడు ఒక మనుష్యునితో నన్ను విడిచిపెడితే నేను వెళ్ళిపోతానంటాడండి. దేవుని సన్నిధిలో పిల్లల కేసీఆర్ ఉంది, అలా ఆ పాప ఇక్కడ ఉంది. ఆ పాప నన్ను పట్టుకొని మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కనుక నన్ను ఆపేస్తే నేను ఆగుతానా? అంటే నేనే, నా స్థాయి ఏంటి, నేను ఎంత బలమైన వాడిని. ఆ కుమార్తె చిన్నది, ఆ చిన్న పాప అలా పట్టుకొని మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కనుక నా చేతిలో ఈ చిటికిన వేలులో పట్టుకుంటే నేను ఆగుతానా? జస్ట్ చిటికిన వేలు అలా విదిరించుకుని వెళ్ళిపోగలుగుతాను. అదే కదా యాకోబు అనబడేటువంటి ఒక నరుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, సకల సృష్టిని కలుగజేసిన సర్వాధికారి అయిన దేవుడు, సముద్రాన్ని పాయలుగా చేర్చగలిగిన దేవుడు, ఆకాశంలోని మన్నాను పంపించగలిగిన దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, నేను సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, అంత మహోన్నతమైన దేవుడు, ఎల్ షడాయ్ అని పేరు కలిగిన దేవుడు యాకోబు తన పిడుగులాడుతూ ఆపేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఒక దేవుడు ఒక నరుణ్ణి, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను విడిచిపెట్టు, ప్లీజ్ ప్లీజ్ నన్ను విడిచిపెట్టు అంటాడు. ఇదేంటిది? అసలేంటి ఇంత విచిత్రంగా ఉందేంటి ఇది? అంటే దేవుడు మన పట్ల ఎంత కటాక్షములు కలిగిన వాడు ఉన్నాడు కదా. సర్వశక్తిమంతుడైన దేవుడు పిల్లల ఎరుకో వీధుల గుండా వెళ్ళిపోతుంటే, ఎరుకో వీధుల్లో ఉన్నటువంటి ఒక భిక్షగాడు ఆ తిమై కుమారుడైనటువంటి భర్తపై అడుగుతున్నాడు. ఏమి తెలుసు? దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళిపోవద్దు అంటే ఆగిపోయాడు. యేసు నిలిచి వానిని పిలిచి అని మాట, చాలా అద్భుతమైన మాట ఇక్కడ రాయబడుతుంది. అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రయాణాన్ని ఎవరు ఆపలేకపోయారు, కానీ ఒక భిక్షకుడు, ఒక గుడ్డివాడు ఆయన ఆపేశాడు. ఆయన పిలుపుతో, ఆ మాటతో, ఆ స్వరంతో ఆగిపోయాడు. ప్రభు ఏంటి అని ఎలా పిలవండి అసలు? చూసారా, ఇక్కడ ఒక నరుడు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి కదలకుండా ఆపేసి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టుంటాడు. ఏంటి? విధులించుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఏంటి నన్ను ఆపుతున్నావు అని వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళట్లేదు, వెళ్ళకుండా ఆపుతున్నది ఏంటో తెలుసా? అతడు కన్నీరు కార్చి చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆగిపోతాడండి, అక్కడ నిలిచిపోతాడండి. ఒక్కడుగైనా ముందుకు వేయకుండా అలా నిలిచిపోయి అతన్ని అక్కడ ఆశీర్వదించకుండా ఉండలేకపోతున్నాడు. గమనించాలి. కాబట్టి ఇప్పుడు యాకోబు ఆశీర్వదించు అంటున్నాడు. ఆశీర్వదించడంలో ఉన్న మర్మం ఏంటి? దేని విషయంలో ఆశీర్వదించాలి? అసలు ఎందుకు ఆశీర్వదించాలి? ఏమీ లేదని ఆశీర్వదించాలి? అన్ని కలిగి ఉండి కూడా ఆశీర్వదించు అంటాడేంటి? ఈరోజు చాలా మంది, మేము ఒక కారు కొనుక్కున్నామండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఏమంటే మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నామండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మేము పొలం కొనుక్కున్నామండి, స్థలం కొనుక్కున్నామండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అని చెప్తారు. అంటే భూ సంబంధమైన వాటిని సంపాదించుకుని అది దేవుని ఆశీర్వాదాన్ని అని ఆపాదిస్తూ తృప్తి చెందుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. కానీ యాకోబు ఏమంటున్నాడంటే, నన్ను ఆశీర్వదించు. ఒకవేళ ఆస్తి ఉండడమే ఆశీర్వాదం అనుకుంటే, ఈ ఆస్తి అంతా బట్టికి అంటే ఈ 200 మేకలు, 200 గొర్రెలు, పాడువంటలు, ఆవులు, సుమారుగా లక్షలాది రూపాయలు ఆస్తి పట్టుకుని అన్నగారికి ఇస్తుంటే, అన్నగారు అది చూసంటాడు, ఓ తమ్ముడా ఏంటిది అన్నాడు. అన్నయ్య నీకు కానుక, ఏదో చిన్న కానుక అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నాకే బోలంత ఉందా, ఇది నువ్వే ఉంచుకో, దేవునికి మహిమ కలుగు. ఆశీర్వాదం అనుకుందాం, ఆశీర్వాదం లెక్కకొస్తే యాకోబు కంటే చాలా ఆస్తి సంపాదించేశాడు. 400 మంది పనులు ఉన్నారు ఆయన దగ్గర. ఈయన కంటే ఆయనకి ఇంకా గొర్రెలు, మేకలు ఇంకా విపరీతంగా ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి, కావలసినవి ఉన్నాయి. కావాలంటే అంతకు మించిన కానుక యాకోబు యాషావు ఇవ్వగలడు. ఆ స్టేటస్ లో ఉన్నాడు ఆయన గారు. అందుకే యాషావు అంటాడు, ఇది నాకు పెద్ద మ్యాటర్ కదా, మనం తీసేసుకుని నాకు అక్కర్లేదు, నీది నీవే ఉంచుకో అంటున్నాడు. అక్కడ
ఆశ్చర్యం. అంటే ఆశీర్వాదం ఆస్తి, ఆశీర్వాదం అనుకుంటే అంతకు మించిన ఆశీర్వాదం, అంతకు మించిన ఆస్తి ఆయనకు ఉంది. కానీ యాకోబు ఏం తెలియచేయాలనుకుంటున్నాడంటే, పిల్లరా నన్ను నీవు ఆశీర్వదించితే కానీ విడిచిపెట్టేది. దేవుని పిల్లల గమన దాని గురించి హోషియా గారు మాట్లాడతారు. హోషియా గ్రంథంలో 12వ అధ్యాయము 4వ వచనం కనుక మనం జ్ఞాపకం చేస్తే, ప్రవక్తని హోషియా ఆ సంగతిని చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడతాడు. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు కార్చి ఏం చేశాడు చెప్పండి? ప్రతిమాలుకున్నాడు అనే మాట గమనిస్తున్నాం కదా. చూడండి, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతిమాలుకుంటున్నాడు. దేవా నీవు నన్ను ఆశీర్వదించని బ్రతిమాలుతున్నాడు. దేవా నాకు సహాయం చేయని బ్రతిమాలుతున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఆ బ్రతిమాలుతున్నటువంటి క్రమాన్ని గురించి మీరు ఆలోచిస్తుంటే, దేనికోసం ఆయన ఆ బ్రతిమాలడం, ఎందుకోసం అతడు అంతగా బ్రతిమాలుతున్నాడు అని మనం ఆలోచన చేస్తుంటే, ప్రియులారా 32వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 11వ వచనంలో ఆశీర్వాదం యొక్క రహస్యాన్ని అక్కడ రివీల్ చేస్తున్నాడు. అంటే దాన్ని బయలుపరుస్తున్నాడు. చూద్దామా ఆ మాట చదువుకొని నా సంగతిని ముగించుకుందాం. నా సహోదరుడైన యాషావు చేతుల నుండి దయచేసి నన్ను తప్పించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? నా సహోదరుడైన యాషావు 400 మందితో నన్ను చంపేయడానికి వస్తున్నాడు. ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం అతడు నా తండ్రి ద్వారా తనకు తెలియకుండా సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి, దీవెనలను బట్టి ఇంకా నా మీద కోపం పెంచుకున్నాడు. ఇంకా పగ చల్లారలేదు, నన్ను చంపేయడానికి వస్తున్నాడు. కాబట్టి నా ముందు మరణము పొంచి ఉంది. ఎంత సంపాదించితే ఏంటి ప్రయోజనం? 2 దాసదాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు, విస్తారమైన ఆస్తి ఉంది. అయితే ఏంటి? ఈ రోజు నా ప్రాణం పోతుందిగా, ఈ రోజు నన్ను చంపేస్తాడేమో, ఈ రోజు నేను చనిపోతే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి లాభం? లోపల ఒక సామెత ఉంటుంది కదా, ఏంటంటే ఇంత బ్రతికి ఇంటెనకాల నచ్చినట్టు అయిపోద్ది కదా నా బ్రతుకు. ఇంత సంపాదించి, ఇంత స్టేటస్ సంపాదించి, ఇంత స్థాయిలోకి వచ్చాక ఇప్పుడు నా అన్న నన్ను చంపేస్తాడు కదా, నా ప్రాణం పోతే, నా ప్రాణం పోగొట్టుకోవడం వల్ల ఇదంతా ఏమైపోతుంది? ఇంకా అంతకాలం దేనికోసం నేను బ్రతికాను, ఎందుకోసం నేను బ్రతకాల్సి వచ్చింది అని తనలో తాను యాకోబు ఎబ్బేకు దేవుని దగ్గర దేవునితో పెరుగులాడుతున్నాడు, ఆశీర్వదించమంటున్నాడు. ఆశీర్వాదం యొక్క అబ్రివేషన్ ఏంటంటే, నిర్వచనం ఏంటంటే, నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, మరణం నా ముందు పొంచి ఉంది, ఆ మరణం నుండి నన్ను తప్పించు. అది ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? అసలైన ఆశీర్వాదం ఏంటంటే, మన ముందు పొంచి ఉన్నటువంటి మరణం, మన ముందు పొంచి ఉన్నటువంటి ఆ భయంకరమైన నరకం, ఆ నరకాగ్ని, ఆ భయంకరమైనటువంటి అపవాది యొక్క అనుచరుల ద్వారా వస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితి. అక్కడ యాషావు ఎలాగైతే తన తమ్ముడైనటువంటి యాకోబును ఎదుర్కొంటున్నాడో, అలాగే పిల్లల మన ముందు పొంచి ఉన్న మరణం, మన ముందు పొంచి ఉన్న నరకం, మన ముందు పొంచి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి మనము తప్పించబడుటయే ఆశీర్వాదం యొక్క నిర్వచనమై ఉన్నది. అది అడుగుతున్నాడు, అది కావాలంటున్నాడు. నన్ను అదిగో యాషావు చేతుల నుండి తప్పించు. యాషావు చేతుల నుండి అంటే మరణములో నుండి జీవములోనికి దాటుటయే ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఇది కావాలి ప్రభువా, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ భార్యలు, దాసదాసీలు, ఉన్నటువంటి 11 మంది పిల్లలు, ఇది ఏమి కాదు నాకు శాశ్వతం. ఇవి ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిందే. కానీ ఇవన్నీ విడిచిపెట్టాక మీరు నీ దగ్గర ఉండాలంటే నీవు నన్ను ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం ఏంటంటే, మరణము నుండి తప్పించు, యాషావు చేతుల నుండి తప్పించు. అలాగే మనము మరణములో నుండి తప్పించబడి జీవములోనికి దాటుటయే ఆశీర్వాదం. అది అసలైన ఆశీర్వాదపు రహస్యం. అది అడుగుతున్నాడు ఇక్కడ. కాబట్టి భూ సంబంధమైన వాటి కోసం తను చాలా కష్టపడ్డాడు 21 ఏళ్ళుగా. కానీ ఇప్పుడు పర సంబంధమైన ఆశీర్వాదం కోసం ప్రాకులాడుతున్నాడు. దానికోసం అతను ఏం చేస్తాడో తెలుసా? కన్నీరు కార్చి బ్రతిమాలుతున్నాడు. కన్నీరు కార్చి దేవుడిని గట్టిగా పట్టుకున్నాడు. అసలు విడిచిపెట్టట్లేదు. దేవుడు ఇతను బ్రతిమాలుతున్నాడు.
అంటాడు, ప్లీజ్ నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అంటాడు. ఆ కాలు గట్టిగా పట్టుకున్నప్పుడు జస్ట్ ఇలా విదిలించుకుంటే ఇల్లు అంత దూరాన్ని పడతాడు యాకోబు. అంత సర్వశక్తిమంతుడైన దేవుని పట్టుకుని వెళ్ళనివ్వట్లేదు, ఆపేస్తున్నాడు. ఈయనేమో బ్రతిమాలుకుంటున్నాడు, నన్ను వెళ్ళనురా. ఒక ఆఫీస్కి వెళ్ళిపోతున్నటువంటి తన డాడీని చిన్న కుమారుడు 5 ఏళ్ల కొడుకు గట్టిగా కాళ్ళ దగ్గర పట్టేసుకుంటాడు, కాళ్ళ మోకాళ్ళ దగ్గరికి వస్తాడు, ఇలా పట్టుకుంటాడు, డాడీ ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అంటే ఉండరా అని చెప్పి వెళ్ళిపోడు. ఆగిపోతాడు. ఆగిపోయి అలా కాదు నాన్న, నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నీకు ఇది చేస్తానే అదే చేస్తానే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, దయ్యాన్ని ఏడవకూడదు అని చెప్పి అతన్ని ఎలాగైనా కన్విన్స్ చేసి కూర్చోబెట్టి నవ్వించి వాళ్ళ మమ్మీకి అప్పగించి వెళ్తాడే కానీ ఏ తండ్రైనా అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోడు. ఇది ఈ లోకపు తండ్రి యొక్క ట్రాజడీ. అలా ఉంటే ట్రాజడీ నా పరమ తండ్రి దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన అంతకంటే గొప్పవాడు కదా. ఆయన పిల్లలమైన మనం ఆయన పాదాల మీద పడి కన్నీరు కాల్చి ఏడుస్తుంటే ఆయన మనల్ని ఎలా దాటిపోతాడండి? ఎట్టి పరిస్థితిలో దాటిపోయేవాడు కాదు. ఆగిపోయి అతనిని అక్కడ ఆశీర్వదించి ఏమన్నాడో తెలుసా? ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. మొట్టమొదటిగా దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతో కూడా పోరాడి నువ్వు గెలిచావు కాబట్టి నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అని దేవుడు అతను ఆశీర్వదించాడు. అక్కడ దేవుడు ఒక వ్యక్తిని అసలైన తన సర్వశక్తిమంతుడైన పరసంబంధమైన ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తే జరిగే 3 విషయాల గురించి నేను మీతో చెప్పి నా సందేశాన్ని ముగిస్తున్నాను. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా అతన్ని ఆశీర్వదించగా జరిగిన సందర్భాన్ని నేను అక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లరా, అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక 30వ వచనంలో దేవుని నేను ముఖాముఖిగా చూశాను, నా ప్రాణము నాకు తగ్గిందని ఆయన ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాడు. ఏ స్థలములోనైతే ఎక్కడైతే దేవుని పిల్లరా అక్కడ యాకోబు ఎబ్బేకు రేవును దాటి అక్కడ వారిని అందరినీ పంపించి యువతలు ఎంత ముందుపోయి ప్రార్థన చేయగా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడితో అతను పోరాడాడు, గెలిచాడు. గెలిచిన స్థలానికి ఆయన పెట్టిన పేరేంటంటే పెనూయేలు. పెనూయేలు అనగా దేవుని సన్నిధిలో పిల్లరా అక్కడ మనం చూస్తున్నాం దేవుని ముఖము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో ఇక్కడ మనం నిలిచి ఉన్నా లేదా కూర్చున్నా దేవుని ఆరాధిస్తున్న ఈ మందిరానికి పెట్టారు పేరు. ఈ మందిరం పేరు పెనూయేలు అనగా దేవుని దివ్యమైన సన్నిధి ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ రోజు నాడు దేవుని బిడ్డ ఈ హైదరాబాద్ మహాపట్టణంలో ఎవరిస్తారండి ఇంత మందిరాన్ని? ఎవరిస్తారండి మీరు వాడుకోండి అని ఆమె తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళి ఇదిగో వచ్చేటువంటి వారు ఇట్లాంటి వారు అందులో ఒక వికలాంగులు ఇటువంటి వారు మందిరానికి రావడం, ఈ మందిరంలో ఆరాధించడం అది మంచిది అని వారు భావించి గుర్తించి ఆలోచించి వెంటనే దానికి సమ్మతించి ఒప్పుకున్నారు కనుక మనం ఇక్కడ ఉండగలిగాం. తెలియదా? అది ఇంతకు ముందు ఎవరికి ఇవ్వలేదు, తర్వాత కూడా ఎవరికి ఇవ్వరు, మరలా మనం వస్తేనే ఇస్తారు వారు, అంతే. కాబట్టి పిల్లలను గమనించవలసిన విషయం ఏంటంటే పెనూయేలు అంటే చెప్పండి దేవుని దర్శనం ఆయనకు దొరికింది. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడతారో వారు దేవుని దర్శనం కలిగి ఉంటారు, దేవుని స్వరం వారు వింటారు. రెండవ సంగతి మీరు అక్కడ గమనిస్తే కనుక అతనికి అక్కడ పెనూయేలు నుండి సాగిపోతున్నప్పుడు సూర్యోదయమయ్యను అని మాట చెప్తాడు. సూర్యోదయం ఎప్పుడు ఈయన జీవితంలో సూర్యాస్తమయం అయిపోయిందో తెలుసా? ఎప్పుడైతే తన తండ్రి ఇంటి నుండి వాళ్ళ అమ్మ పంపిస్తుంది, బాబు వెళ్ళిపోరా, ఇక్కడ ఉంటే అన్నయ్య నేను చంపేస్తాడు అన్నప్పుడు బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్ళిపోతుంటే అక్కడ వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా? ప్రొద్దు గుంకెను అంటది వాక్యం. ప్రొద్దు గుంకిన తన లైఫ్ లో ఇప్పుడు సూర్యోదయం అయింది. అంటే ఈ కాలంలో ఇక చీకట్లోనే ఉంటాడు. ఇప్పుడు తన జీవితంలో ఏం కలిగింది తెలుసా? సూర్యోదయం అయింది. సూర్యోదయం అంటే దేవుని పిల్లరా నీతి సూర్యుడైన సర్వశక్తిమంతుడైన దేవుని కను దృష్టి అతని మీద కలిగింది. మలాకి గ్రంథంలో చెప్తాడు నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు అని చెప్పాడు. నీతి సూర్యుడు అంటే చీకటి నుండి వెలుగులోకి వచ్చేసాడు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆఖరి మాట చదువుతున్నాం చూడండి. అక్కడ తన తడగూటి మీద కొట్టినందున అతడు కుంటుచూ నడిచెను అనే మాట గమనించాలి. అంటే దేవునితో ఇతడు పెనుగులాడుతున్న క్రమంలో, దేవుడు ఇతను వదిలించుకుంటున్న క్రమంలో ఏం జరిగిందంటే కనుక దేవుని బిడ్డలారా అక్కడ తన తొడగూటి వసలేను అన్నమాట. అంటే తుంటి నరం అని కూడా ఉంటుంది,
మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఇక్కడ మన స్పైనల్ కార్డ్ నుంచి క్రింద వరకు వెళ్తుంది ఒక నరం, సయాటిక్ అనుకుంటా. ఆ నరం ఇతడు పెరుగులాడుతున్న క్రమంలో అతడు ఆ నరం తెగిపోయింది. అంటే అతడు చాలా విపరీతమైన నొప్పిని కలిగి ఉన్నాడు. అసలు దేవుడితో పోరాడుతూ ప్రార్థన చేస్తూ కన్నీరు కాల్స్తూ ఏమీ తినలేదు, ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి ప్రార్థన చేసి దేవుని పట్టుకొని పెరుగులాడుతుంటే దేవుడు అతన్ని విధించుకునే క్రమంలో అతను తుంటి నరం తెగిపోతున్న కారణంలో విపరీతమైన నొప్పి అండి. ఎంత నొప్పి అంటారు తెలుసా? చాలా భయంకరమైన పెయిన్. అది భరించలేము ఆ నొప్పిని. అంత నొప్పి కలుగుతున్నప్పటికీ కూడా నొప్పిని కూడా లెక్క చేయకుండా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా పోరాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలను గమనించవలసిన విషయం ఇది. నాకు చాలా సార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో తెలియనప్పుడు, ఒకసారి ప్రార్థన చేసే కొద్ది శ్రమలు అధికమైపోతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? ఏంటి శ్రమలు, ఎందుకు ఈ బాధలు అనిపించి ప్రార్థన విరమించుకుంటారు కొంతమంది. కానీ యాకోబు మనకి ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? తొడగూడు వసిలినా కూడా, ఆ భయంకరమైన పెయిన్ అనుభవిస్తున్నా కూడా దేవుని పాదాలు విడిచిపెట్టట్లేదు. శ్రమైన, శోధనైన, ఇబ్బందైన, కష్టమైన, నిందైన, అవమానమైన నేను నిన్ను విడిచిపెట్టేది లేదు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటి తెలుసా? అతడు నడిచాడు. ఎలా నడిచాడు చెప్పండి? కుంటుచూ నడిచాను అనే మాట గమనిస్తాను. కుంటుచూ నడిచాను. అంతకు ముందు తన నడక, ఇప్పుడు నడక ఎలా ఉంది గమనిస్తే అంతకు ముందు స్ట్రైట్ గా చాలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా నడవాల్సి వస్తుంది తెలుసా? కుంటుచూ నడిచాను అనే మాట గమనించాం. అంటే ఇప్పుడు ఏం మారిందో తెలుసా? నడక మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, అన్ని మారిపోయాయి. తన నడక మారిపోయింది. ఇప్పుడు ఇదివరకు నడిచినట్టు నడవట్లా, ఇప్పుడు దేవునితో నడవడం ప్రారంభించాడు. ఇదివరకు వెళ్ళట్లా, ఇప్పుడు దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు కనుక అతడు ఏం జరిగిందో తెలుసా? సూర్యోదయం అయింది, దేవుని దర్శనం అతనికి దొరికింది, అతని నడక మారింది. అంటే దాని అర్థం ప్రవర్తన మారింది, పరిస్థితి మారింది, అన్ని మారిపోయాయి. చూపు మారింది, మాట మారింది, పరిస్థితి మారింది, అన్ని మార్చబడ్డాయి. అన్ని మార్చబడ్డాక అతను ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ రీతిగా ప్రార్థన చేస్తూ దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాడు. దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఇక నీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి దేవుడు అతనితో ఆశీర్వదించని వెళ్ళిపోయాడు. ఈలోగా రానే వచ్చేసాడు. ఎవడు? వచ్చేసాడు. వచ్చినప్పటికి భయపడిపోతున్నాడు. ఏమంటాడో ఏంటో, ఏం చేస్తాడో ఏంటో, నన్ను చంపేస్తాడేమో, నన్ను నరికేస్తాడేమో, నన్ను లేకుండా చేసేస్తాడేమో అనుకుంటున్నాడు. నిజంగా వాస్తవంగా అలాగే బయలుదేరొచ్చాడు. కానీ దగ్గరికి యాషము వచ్చి వెంటనే తమ్ముడిని పట్టుకుని హత్తుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఇది చెప్పండి. ఇక్కడ చేసిన ప్రార్థన యాషావు మనస్సును దేవుడు మార్చేశాడు. ఇక్కడ చేసిన ప్రార్థన, ఇక్కడ కాచిన కన్నీరు, ఇక్కడ చేసిన విజ్ఞాపన, యాషావు మనస్సు మారిపోయింది. ఏం రావాలి మెడ మీదకి చెప్పండి? కత్తి రావాలి. మెడ మీదకి ఏమొచ్చింది చెప్పండి? వచ్చింది. హల్లెలూయా. ఎస్, దేవుడు మన దేవుడు గొప్పవాడు. పెనుయేలులో అతడు చేసిన ప్రార్థన దేవుడు ఎంత మాత్రము నిరాకరించలేదు, వ్యర్థం చేయలేదు. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, అసలైన ఆశీర్వాదపు రహస్యం ఏంటో తెలుసా? మరణములో నుండి జీవములోనికి దాటుట. సర్వశక్తిమంతుడైన దేవుడు మన పాపముల కొరకు ఆయన శిలువ మీద మళ్ళీ ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆయన మన అపరాధముల నిమిత్తమే చనిపోయి మన నీతిమంతులుగా చేయడు దొరికాడు. ఆయన లేపబడును అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి మారుమనసు పొంది బాప్తిస్మాన్ని పొంది ఉంటారో వారు మరణములో నుండి జీవములోనికి దాటుతారు. అది అసలైన ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నిండు వందనాలు. థాంక్యూ సార్. అసలు వర్తమానం విన్న తర్వాత చెప్పవలసిన అవసరం లేకుండా చెప్పకుండా